ನಾನು బీటెక్ 2015 పాస్ అవుట్ అయ్యానండి. యాక్చువల్లీ నేను గోకరాజు గంగరాజు కాలేజ్ జాయిన్ అయ్యాను. ఇంజనీరింగ్ అయింది. ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎలక్ట్రానిక్స్. ఒక్క నిమిషం. మణికుమార్ నీ పేరు. పాస్ అయ్యావు 15 2015. ఏంటి అది? ఎలక్ట్రానిక్స్ అండి. ఈసీ. ఈసీయా? ఓకే. సార్ యాక్చువల్లీ నేను ఆల్రెడీ ప్రెజెంట్ జాబ్ చేస్తున్నాను సార్, ఐటీ జాబ్. సాఫ్ట్వేర్ జాబా? అవునండి. ఎట్లా? సార్ ఫ్రెషరా? ఎక్స్పీరియన్స్ పెట్టుకొని చేస్తున్నారా? ఎక్స్పీరియన్స్ పెట్టుకుని చేస్తున్నాను. సంతోష్ సార్ని సార్ ఐటీ జాబ్ ఎలా ఎక్స్పీరియన్స్ పెట్టుకొని చేస్తున్నారా? ఎలా చేస్తున్నారు? యాక్చువల్లీ ప్రీవియస్ గా నేను మాన్యువల్ టెస్టింగ్ చేశాను సార్. టెస్టింగ్ చేసి తర్వాత డాక్యుమెంట్స్ అని మూవ్ అయ్యాను. ఇంటర్వ్యూలో ఓన్లీ నేను బేసిక్స్ గా చదువుకునేది నాకు అయింది, జాబ్ వచ్చింది. ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టావు? నేను జస్ట్ అది ప్రీవియస్ 2.5 years .NET 1 year పెట్టాను సార్. .NET 1 year పెట్టావా? మొత్తం 2.5 years టెస్టింగ్. అవును సార్. .NET 1.5 year. 1 year. 1 year. మరి ఇంత ఎక్స్పీరియన్స్ మీద నువ్వు జాబ్ బాగానే కొట్టావే. ప్యాకేజ్ ఎంత ఇచ్చారు? నాకు ప్యాకేజ్ 5 lakhs ఇచ్చేసారు. సో మరి ప్రాబ్లం ఏందా? జాబ్ కంటిన్యూ చేసుకోవచ్చు కదా. నాకు యాక్చువల్లీ జాబ్ కంటిన్యూ చేస్తాను, చేయట్లేదు సార్. నేను అదే జాబ్ చేస్తాను, కానీ నాకు .NET సరిగా రాదు ప్రెసెంట్. నేను యాక్చువల్లీ టెస్టింగ్ టు .NET మూవ్ అయ్యాను. .NET కోడింగ్ నాకు ఇంట్రెస్ట్ అని మూవ్ అయ్యాను. ఇంటర్వ్యూలో కూడా ఓన్లీ బేసిక్స్ గురించి అడిగారు. వాట్ ఈస్ గ్రూప్స్ కాన్సెప్ట్స్, వాట్ ఈస్ అది ఇది బేసిక్ నేను చదువుకున్నాను. అవి అడిగారు, కొంచెం అవి చెప్పాను. లక్ వల్ల నాకు కలిసి వచ్చింది. ఇప్పుడు నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నాకు .NET కావాలి. దానికోసం మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. నాకు ఒక వేరే ఫ్రెండ్ ద్వారా తెలిసింది. నెక్స్ట్ ఆన్లైన్ కూడా చెక్ చేస్తే బాగానే ఉంది, రివ్యూస్ అన్ని బాగానే ఉన్నాయి. నేను ఫైండ్ అవుట్ చేసి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను నేను. సరే, ఇప్పుడు మీరు ఇన్స్టిట్యూట్ కి రాగలుగుతారా రోజు? సార్ యాక్చువల్లీ నాకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ సార్. నాకు యాక్చువల్లీ ప్రెసెంట్ అయితే ఓకే, వర్క్ ఫ్రమ్ ఆఫీస్, సారీ వర్క్ ఫ్రమ్ హోమే. వర్క్ ఫ్రమ్ హోమే కానీ ఏ టైంలో కాల్ చేస్తారు, థింక్ చేస్తారు, కాల్స్ ఉంటాయి కదా సార్, దానివల్ల డిస్టర్బ్ అవ్వచ్చు అనుకుంటాను నేను. అంటే నేను అనేది ఏంటంటే, అమీర్పేటలో నియర్ బై ఉండి ఇక్కడ ప్రిపరేషన్ వెరైటీగా ఉంటది. అవునా, మీరు చెప్పి నాకు అర్థమైంది. అదంతా ఫుల్ టైం ఉంటది. అలా అలా అయితేనే మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటారు, లేకపోతే మళ్ళీ ఇది కూడా ఫెయిల్ అవుతుంది. మీరు ఇక్కడ మీ పని చేసుకుంటూ నేర్చుకోవచ్చు .NET. అదే ఎలా ఇస్తున్నారు వర్క్? వర్క్ అంటే ఒక జస్ట్ నాకు ఇంకేదో టాస్క్ అసైన్ కాలేదు. మొన్న ఒక డిజైన్ వచ్చింది, ఆ డిజైన్ చేశాను నేను. ఒక స్క్రీన్ ప్రిపేర్ చేయమన్నారు, చేశాను నేను. ఒక డిజైన్ ఇచ్చి సెర్చ్ బాక్సెస్ కానీ మన నెక్స్ట్ ఒక యాడ్ బటన్ కొడితే నెక్స్ట్ స్క్రీన్ ఓపెన్ అయినట్టుగా చేయమన్నారు. అది చేశాను సార్. సరే, అంటే పెద్ద వర్క్ లేదా? అంటే ప్రెసెంట్ ప్రాజెక్ట్ ఒకటి స్క్రీన్ ఒక టాస్క్ ఇచ్చారు, ఆల్రెడీ కంప్లీట్ చేసి ఇచ్చేసాను సార్ నేను. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మరి మీరు .NET నేర్చుకోవడానికి మరి ఆన్లైన్ అంటే వర్కౌట్ కాదు. పర్ఫెక్ట్ నేర్చుకోలేరు మీరు, నేను అనేది అది. నేనైతే పర్ఫెక్ట్ నేర్చుకోలేదు సార్. నాకైతే ముందు ఫ్యాక్ట్ అయితే నాకు కోడింగ్ సెక్షన్ అయితే రాదు. ఎప్పుడు వస్తారు ఇన్స్టిట్యూట్ కి? రాగలుగుతారా ఒకసారి మాట్లాడటానికి? వస్తాను సార్. ఇప్పుడు ఏ టైం రమ్మంటారు? ఎక్కడున్నారు? హైదరాబాద్ అయినా మీరు? హైదరాబాద్ కేపీహెచ్బీలో ఉన్నానండి సార్. ఆ మేడం నెంబర్ ఉందిగా మీ కాడ? ఉంది. లాస్ట్ టైం మాట్లాడాను సార్, మీ మేడం మాట్లాడితే మీకు ఆన్లైన్ ప్రొవైడ్ చేస్తాను అమౌంట్ చెప్పారు, ఎంతని 30,000 అని చెప్పారు. నేను అనేది ఆన్లైన్ ప్రొవైడ్ చేయమని నేను అంటాలే, కానీ ఆన్లైన్ లో మీకు న్యాయం జరగదు. మేము తీసుకునే ఫీజుకి మీకు జస్టిఫై అవ్వదు అంటున్నా నేను అనేది. అట్లా అవునండి, అర్థమైంది నాకు. నేను హానెస్ట్ గా ఏం చెప్తున్నాను, ఆన్లైన్ లో ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు కొంతమంది. మేడం ఒక్క నిమిషం. ఆన్లైన్ లో ప్రిపేర్ అవుతున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు వేరు, వాళ్ళకి ఏ జాబ్ లేదు, హౌస్ వైఫ్స్ వాళ్ళు. మార్నింగ్ 8:30 నుంచి 6:30 వరకు అవైలబుల్ ఉంటున్నారు లింక్ లో. వాళ్ళకి మేము ఇచ్చిన ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, ఆ జాబ్ చేసుకుంటూ ఇప్పుడు మేము చేసే యాక్టివిటీస్ లో మీరు 100% ఇన్వాల్వ్ అవ్వలేరు జాబ్ చేసుకుంటా. ఓకే. అందువల్ల మేము తీసుకునే ఫీజుకి మీకు జస్టిఫై అవ్వదు అని చెప్తున్నా.
ఓకే. మీకు అర్థమైందా? అర్థమైంది సార్. సో అందుకని మీరు పర్సనల్ గా వస్తే నేను అంటే ఏ ఏమేమి టైమింగ్స్ ఎట్లుంటాయి, దాన్ని ఎట్లా ప్లాన్ చేయాలి, ఎట్లా స్కిప్ చేయాలి, ఎందుకంటే ఉన్న మాడ్యూల్స్ అన్ని చూపిస్తాను. దెన్ విల్ డిస్కస్ మోర్ క్లియర్. ఓకే. ఇప్పుడు ఇప్పుడు మేము ఇప్పుడు నేను వచ్చిన వర్క్ చేసుకోవచ్చు నా వర్క్ నేను. నీ వర్క్ అదే, నువ్వు కోర్స్ చేసుకుంటూ నీ పని నువ్వు చేసుకోవచ్చు. నేను ఎవరు డిస్టర్బ్ చేయరు, నువ్వు ఎవరిని డిస్టర్బ్ చేయరు. ఓకే. అది అరేంజ్ చేస్తాను నేను, అది ప్రాబ్లం లేదు. ఓకేనా? నువ్వు యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తూ నీ జాబ్ ఇంకా నిన్ను మేము వాడేస్తాం. నిన్ను మెంటర్ గా అందరికి గైడ్ చేపిస్తాం, అంతా నిన్ను యాక్టివ్ చేస్తాం అట్లా. అంటే అర్థమైందా? నిన్ను సీనియర్ గా పెట్టి చేస్తాం. అట్లా ఉంటారు ఒకళ్ళిద్దరు నాకు వస్తుంటారు పోతుంటారు. ఓకే. ఎప్పుడు కనమంటారు సార్? రండి, ఇప్పుడు నేను అవైలబుల్ ఉన్న ఇన్స్టిట్యూట్ లో ఉన్నా. ఎక్కడ సార్? అమీర్పేట ఎగ్జాక్ట్ గా? మేడం చెప్తారు, మీరు 3 కట్ల రండి, మేడం టైం ఇస్తారా, టైం ప్రకారం వచ్చేది. ఓకేనా? అప్ టు ఈవినింగ్ తర్వాత 6 తర్వాత ఏమి ఉండరా? ఉండను నేను ఈ లోపలనే, మీరు ఏదున్నా 5 లోపే. ఓకే. సరే సార్.